జరిగినవి జరగబోవునవి పోయిన వారంలో ఉన్న లోకం ఈ రోజు లేదు. రేపు ఎలా ఉంటుందోనని చాలామంది ఏవేవో చెప్తున్నారు. బట్ నేటి కాల ప్రమాణంలో బైబిల్ని మనం ఎలా చూడాలని అడుగుతున్నారు. ఈ ప్రశ్న చాలా లైట్గా ఉంది, అయితే లోతైన ప్రశ్నగా ఉంది. జరిగినవి జరగబోవునవి. యాక్చువల్గా మనము ఒక్కొక్క సిరీస్ని ఆరంభించక ముందు దేవుడు మనకు ఒక లీడింగ్ ఇస్తాడు. అవును. ఇదొచ్చి ఇప్పుడు జరిగే ఈ అన్ని విషయాలకు ముందే మనం ఆరంభించాం. జరిగేవి జరగనున్నవి అనేవి ఈనాటి సీన్స్ అన్నిటికీ ముందే మనం ఆల్మోస్ట్ ఒక 4 months ముందే ఆరంభించాం. మీరు అప్పుడు కూడా ఓ మాట చెప్పారు, కుటుంబం కట్టకపోతే అది ముగిస్తే ఇది మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుందని చెప్పారు. అప్పుడు ఉన్న లోకం వేరు. అప్పుడు ఇటువంటి విషయాలు అనేవే లేవు. అవును. అయితే దేవుడు అప్పుడు లీడ్ చేశాడు. ఇప్పుడు ఏంటి ఆశ్చర్యం అంటే ఈ 4 నెలల ఆరంభం తర్వాత ఏ భాగానికి వచ్చామంటే కరెక్ట్గా ఈ స్థలంలో ఈ రోజు ఓల్డ్ ఉంది. నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ గాడ్ యొక్క లీడ్, ఆ గాడ్ లీడ్ చేస్తున్నట్టే మనం వెళ్తున్నామంటే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయని చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి చేయలేము. మనము ఒక విషయాన్ని వచ్చి మనం చేయొచ్చని అనుకోవచ్చే గాని ఈ కాలానికి ఈ వాక్యము ఈనాటి ప్రజలకి ఇది అవసరం అన్నది మనం ఇది షూట్ చేస్తున్న సమయంలో దేవుడు ఇది తెలియజేస్తున్నాడు కదా. అది గొప్ప దేవుని మహా నేచురల్ గాను ఉంది. ఆ అలైన్మెంట్ లో మనం ఉండాలని కూడా తోస్తుంది. అవును, ఇది చేయడానికి మనకొక బాధ్యత ఇచ్చాడు. మనం చేస్తున్నప్పుడు మనం ఇంకా ఎంత కరెక్ట్గా ఉండి చేయడం అనేదే ఒక విషయం. సరే, ఓకే, బాగానే వెళ్తుందని మనం అశ్రద్ధగా వదిలేశామంటే తర్వాత మనకది రాదు. అదొకటి. మరొకటి, కూటమి కోసం మనల్ని మార్చుకోవాలని అనుకున్నా కూడా అక్కడ దొరికిపోతాం. మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకే పోదునని పౌలు చెప్తున్నాడు. సో నేను ఎంతగానో ఈ ప్రోగ్రాంని ప్రత్యేకించి ఇప్పుడు జరిగే సంభవాలకి మనం ఆరంభించింది చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడతా, ఎంత చక్కగా దేవుడు లీడ్ చేశాడని. సరే, మీరు అడిగినట్టు ఇప్పుడు సిద్ధపాటు కదా. ఇప్పుడు జరిగే విషయాలను బట్టి మీరు నన్ను అడిగినట్లయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఎలా సిద్ధపడటం? అవును. ప్రశ్న సింపుల్గా ఉందంటున్నారు. ప్రశ్న సింపులే, బట్ ఈ టోటల్ బైబిలును ఆ ఒక్క ప్రశ్నకైనా జవాబే. ఎప్పుడు మనిషి తప్పు చేయని ఆరంభించాడో అప్పటి నుండి ప్రభువు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రిపరేషన్లోనే సాగుతోంది. మన యొక్క డిజైన్లోనే దేవుడు అలా చేసి ఉంచాడు. అందులోనూ ఇప్పుడు మనము యేసు వస్తున్నాడు అనే కాన్సెప్ట్ని మనము ప్రధానంగా ఎత్తిపట్టుకుంటున్నాం. అందులో దీన్ని కొందరు ఎలా తీసుకుంటున్నారంటే వీరు సమయానికి తగినట్టుగా ఈ సమయానికి మెసేజ్ ఇస్తున్నారా అని అనుకుంటున్నారు. మరి మాకైతే 22 సంవత్సరాలుగా ఇదే దేవుడు మాకు ఇచ్చినటువంటిది. ఒకే సందేశమే, మరో సందేశమే లేదు. యేసు వస్తున్నాడు, అంతే. సో అప్పుడు ఈ 22 సంవత్సరాలు మా ప్రధాన ఉద్దేశం సిద్ధపరచడం, ఇవి రెండే. అప్పుడు ఇలా సిద్ధపడటానికైనా కొన్ని కార్యాలు దేవుడు సూచిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు సిద్ధపడు. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్లో కూర్చుని ఉంటారు, రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. ఆ ట్రైన్ వస్తుందన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా పెట్టి చేత పట్టుకుని ఉంచుంటారు. అప్పుడు ఆ ట్రైన్ వస్తున్నప్పుడే మీరు అలర్ట్ అయి ఉంటారు. కరెక్ట్. మీరు ఒకవేళ నిద్రపోతున్నారు లేక ఇంకెక్కడన్నా సిన్సియర్గా మాట్లాడుతున్న ట్రైన్ వచ్చింది, సడన్ గా చూస్తే అయ్యో ఇది ఎప్పుడొచ్చింది నేను గమనించలేదంటారు. ఆ ట్రైన్ ఒక 2 నిమిషాలు ఆగుతుందంటే మనం ఆ టైం మిస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మన ట్రైన్ రెప్పపాటే బైబిల్ చెప్తుంది, రాకడ రెప్పపాటే. అప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాల్సి ఉందో కదా. అప్పుడు ఈ సూచనలని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడని చెప్తున్నప్పుడు ఆ ఒక్క నిమిషాన్ని మిస్ చేయకూడదనే ఒకే రీజన్ కోసం. ఇప్పుడు ఒక స్టేషన్లో ఆ 2 నిమిషాల ట్రైన్కి వాళ్ళు 5 నిమిషాలుగా అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. ట్రైన్ వస్తుంది అని చెప్తుంటారు. ఆ 2 నిమిషాల నుంచునే ట్రైన్ కోసం ఒక 10 నిమిషాల అనౌన్స్మెంట్. అదేలాగా ఒకే నిమిషం నిల్చున్న ట్రైన్ లైఫ్ లాంగ్, మన జీవితాంతానికి 1 నిమిషమే నిల్చుంటుంది ట్రైన్, మనల్ని తీసుకెళ్లే ట్రైన్. అప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాల్సి ఉంది. అప్పుడు ఈ సూచనలన్నీ దేవుడు అందుకోసమే ఉంచాడు. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఆ 1 నిమిషంలో మీరు సిద్ధపడటానికి మీరు రెడీ అవ్వండి అని అర్థం. ఇప్పుడు వీళ్ళకి ఎలాగుందంటే అలాగే అనౌన్స్మెంట్ ఇస్తుంటారు, దానికి భయపడద్దు, ఇప్పుడే ట్రైన్ రాదు అనే స్థలానికి వచ్చారు వారు. అదే ఎంతో కష్టంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు గత వారం చూసిన లోకం ఇప్పుడు లేదు. అవునా? రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. అప్పుడు వెరీ వర్స్ట్ సినారియో. ఇప్పుడు అదే యుద్ధములను గురించి విందురో అలాగనేది ఒక కాలంలో, యుద్ధములు చూస్తారు అనేది లైవ్. ఇప్పుడు అందులో ఉన్నాం, వస్తుందన్నాము, వచ్చింది, మనం అక్కడే ఉన్నాం. అదిను ప్రాఫెటికల్గా గాడ్ ఏమేమి చెప్పాడో ఆదేశాలు అవి ఇప్పుడు ఉన్నాయి మన కంటికి ముందుగా. సో ఇప్పుడు జరిగే ఈ యొక్క విషయాన్ని ఇదొక స్పెషల్ ఎపిసోడ్గా ఇప్పుడున్న ప్రజలకి మనం అందించామంటే కొంత ప్రయోజనంగా ఉంటుందని అది కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లియర్ గా మాథ్యూ 24:7 మనం చదువుతున్నాం. అది కాకుండా ఇవన్నీ వస్తాయని ఆయన క్లియర్ గా టైం లైన్ తో సహా ఇచ్చాడు. అది అనుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ముందుగానే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ అప్డేటెడ్ వర్షన్ ఇది.
మనమే ఆ చోటుకి వెళ్ళాం. వాక్యం ఇంకా నెరవేరలేదు. మనం వాక్యం నెరవేరే స్థలానికి వచ్చాం ఇప్పుడు. సో యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మత్తయి 24:6లో ప్రభు చెప్తున్నాడు. పర్టికులర్గా ఏ యుద్ధాన్ని గూర్చి దేవుడు చెప్తున్నాడంటే ఇప్పుడు జరిగే ఈ యుద్ధము యొక్క కార్యాలను గూర్చి చెప్పడమే మనం చూస్తున్నాం. ఇలా దీని గూర్చి ఆల్మోస్ట్ ఒక 15-16 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. అంటే మేం చెప్పలా, ఈ బైబిల్లో ఉండే కార్యాలను తీసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఆ కాలఘట్టంలో దేవుడు చెప్పింది చివరిగా 2 రాజ్యాలు వస్తాయి. మనమిప్పుడు ఆశ్చర్యపడే రీతిలో మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ 2 దేశాలు మన కంటికి ముందుగా ఉన్నాయి. అయితే ఒకే కాలఘట్టము 1917-18లో వచ్చినాయి. ఇవి రెండును ఒక దాదాపు 2000 సంవత్సరాలుగా ఎక్కడ ఉండేరు అనేటువంటి దేశమే ఇస్రాయేల్. ఆ జనులు, భాష ఎక్కడ ఉండేరు తెలియదు. ఈరోజు వారొక దేశంగా నిర్మాణమై ఉన్నారు. ఇదే ఒక ప్రవచన నెరవేర్పు, మన కంటికి ముందుగా జరిగిన ప్రాఫెసీ. ఏజ్కేల్ 37లో చెప్తాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఏహెచ్కేల్ ప్రవక్త చెప్తాడు, ప్రభువా నీకే తెలుసు అన్నప్పుడు, నువ్వు ప్రవచించి ఇట్లా అనుము అన్నప్పుడు వారు మహాసైన్యమై నిలిచారని 10వ వచనంలో ఉంటది. చూశారంటే వారు ఫామ్ అయి ఫస్ట్ డేనే సైన్యముగా నిలిచారు. ఫస్ట్ డేనే వారు కోసం సిద్ధపడ్డారు. అలా నుంచున్నారు. సో ఈ 37వ అధ్యాయంలోనే ఇది చెప్తున్నాడు ఏహెచ్కేల్కి. 38లో వారు గురించి చెప్తున్నాడు దేవుడు. గొప్ప వారు జరుగుతుంది, ప్రపంచమంతటికీ వారు. ఆ వారులో ఎవరెవరుంటారు, ఇటువైపు ఎవరు, అటువైపు ఎవరు, వీటన్నిటిని కూడా దేవుడు పార్టీషన్ చేసి ఇచ్చి అన్ని చక్కగా దేవుడు చెప్పి ఉంచాడు. ఇప్పుడే ఆ వార్ మన కంటికి ముందుగా ఏం చేస్తుందంటే అట్లే తేటగా తెలుస్తూ ఉంది. 100% మన కంటికి ముందరగా చూస్తున్నాం. అప్పుడు ఈ వార్ మనకేం చెప్పదలుస్తుందన్నట్టయితే ఇది చివరి కాలంలో యేసు రాకడకు ముందుగా జరగాల్సిన వార్ ఇది. అప్పుడు ఈ వార్ ఇప్పుడు జరుగుతుంది, వరల్డ్ వైడ్గా సంభవిస్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, లేక దీని వెనుక ఏం జరగడానికి అవకాశం ఉంది, దాని గురించే మనం చూస్తే కొంత యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వాక్యంలో ఏముందో తెలియదు. ఈరోజు ఏం జరుగుతుందో మీడియా ఫుల్గా వాళ్ళకి చెప్తుంది, అప్డేటెడ్. క్రితము ఒక రోజుకి ఒకసారే న్యూస్ వస్తుంది, ఇప్పుడంతా ప్రతి నిమిషానికి ఫ్లాష్ న్యూస్ వస్తూనే ఉంది. సో వాళ్ళకి తేటగా ఇప్పుడు ఏం జరుగుతుందన్నది అప్డేటెడ్ వర్షన్గా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయనేటువంటిదే తెలీదు. ఇప్పుడు మన కార్యక్రమం కూడా అదే కదా, హౌ డు వీ కనెక్ట్ ద బైబిల్ టు టుడేస్ కాంటెక్స్ట్ అని ఉన్నప్పుడు అది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ఎలా రెడీ కావాలని కూడా చెప్పబడింది కదా. అదే ఇప్పుడు ఏంటంటే మనం ఈ బైబిల్లో ఉన్నదానితో కలిపి చదవకపోతే ఏమవుతుందంటే, ఒకటి అది ఎలా ముగించబడుతుందో దాని యొక్క రిజల్ట్ మనకు తెలియదు. నేను ఇది ఎలా చూస్తున్నానంటే, ఇది ఎందుకు దేవుడు రాసిచ్చాడంటే, నేను గొప్ప దేవుణ్ణి చూడండి, నేను ముందుగా రాసి ఉంచాను, అవి నిరూపించడానికి కాదు. ఆయనకు అలా నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది మనము ఇందులోనివి చదువుకొని ఇందును బట్టి ఇందులో నుండి జరగబోయే విషయాల నుండి కాపాడుకోవడానికి, అందులో నుండి తప్పించుకోవడానికి దేవుడు రాసిచ్చాడు మనకి. దీన్ని అలాగే చూస్తున్నా. ఇప్పుడు మీరు చదివిన వాక్యం 24:6 ఉంది కదా, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు అని చెప్తూ కలవరపడకుండా చూచుకోనుడి అని ఉంది. మేబీ ఇంగ్లీష్లో ఫియర్ నాట్ అని ఉండొచ్చు. అవును, అలాగేనే ఉంది. అవునవును. యూ విల్ బి హియరింగ్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్. సే దట్ యు ఆర్ నాట్ ఫ్రైటెండ్, ఫర్ దోస్ థింగ్స్ మస్ట్ టేక్ ప్లేస్, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ద ఎండ్. అప్పుడు మీరు భయపడద్దు అని అంటున్నాడు. అవును, కలవరపడద్దు, భయపడద్దు. ఇదే దేవుని ఈ పర్పస్. ఎందుకు ఇది రాసిచ్చాడన్నందుకు పర్పస్. ఈ ప్రోగ్రాము జనులను భయభ్రాంతులు చేయడానికి కాదు, దీనికి మధ్యలో భయపడకుండామని చెప్పడానికే. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది ఇప్పుడు డాక్టర్ ఒక ఆపరేషన్ అని చెప్తున్నాడంటే సహజంగా ప్రజలు భయపడుతుంటారు. అయ్యో ఆపరేషనా, ఆయన ఎందుకు అది చెప్తున్నాడంటే ఆ సమస్య నుండి సాల్వ్ చేయబోతామని చెప్పడానికే. ఆ వ్యక్తిని ఆ వ్యాధి నుండి బాగు చేస్తాం, ఈ ఆపరేషన్ జరిగితే బాగుంటాడు, అదే దాని అర్థం. మనం ఇది చెప్తున్నప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, ఈ విధంగా చెప్తూ భయపెడుతున్నాడు, అది ముందుగానే అందులో ఉంది. మనం చెప్పేది కాదు, భయపడకుండానే రాసి ఉంది, భయపడదనే ఉంది. ఈ సంభవాలు జరుగుతాయని ఉంది. వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్ అని ఉంది. యుద్ధములను యుద్ధ సమాచారం గురించి వినబోదురు అని ఉంది. జరుగుతూ ఉన్నాయి. మనమైనా వారానికి ఒకసారి చెప్తున్నాం. టీవీలో డైలీ 24 hours వస్తుంది. అవునా, ఈరోజు న్యూస్ మీడియా అలాగే చెప్తూ ఉంది కదా. అవును, అప్పుడు మనకంటే వారే ఎక్కువ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పీస్ఫుల్గా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి, అవి తప్పించి ఇటువంటివి ఏవి కూడా మనకి జరగకూడదు. అదిను రాజుతో దేవుడు చెప్తాడు, ఈ విధంగా చేశావు అన్న వెంటనే తను దిగులు పడతాడు. అలా దిగులు పడినందుకు దేవుడు, సరే నీ కాలంలో జరగదు కానీ నీ కుమారుని కాలంలో జరుగుతుందంటే పీస్ఫుల్ అవుతాడు. మంచివేళ మన పీరియడ్లో దేశం బాగుంటే చాలు అని. అది కూడా సెల్ఫిష్ గా ఉన్నాడు. అవును, అదే నిజం. ఈరోజు వీళ్ళందరూ ఈ వార్ ఇప్పుడు వద్దనేదే చెప్తారు గాని, ఇప్పుడు దేవుని మాట చెప్తుంది ఈ వార్ జరగాలని. సరే ఇప్పుడు వద్దు, అప్పుడు మీ అబ్బాయి కాలంలో జరిగితే పర్వాలా, మీ మనవడి కాలంలో జరిగితే పర్వాలా. అప్పుడు వారు బాధించబడితే సమస్య లేదా? ఇది జరగవలసిందే, అప్పుడప్పుడు ఇది జరిగే తీరుతుంది. మన కాలంలో జరిగినా సరే, పిల్లల కాలంలో జరిగినా సరే భద్రపరిచే దేవుడు ఉన్నాడు. మనల్ని భయపడద్దంటున్నాడు, మన పిల్లల్ని భయపడద్దంటున్నాడు. సో ఆయన తరము వెంబడి తరము కాపాడే దేవుడు. సో ఈ వార్ ఒకటే వెళ్తూ ఉంది, అన్ని వైపులను జరుగుతుంది.
ఈ వారికైనా కారణమేంటి అని చెప్తున్నప్పుడు లోకములో అనేక కార్యాలు చూస్తున్నాం. ఆ దేశం మాకు అగేన్స్ట్గా ఉంది, వాళ్ళు ఆయుధాలు చేస్తున్నారు. లేదు, మరో గ్రూప్ చెప్తుంది వాళ్ళు ఆయిల్ కోసం చూస్తున్నారు, ఆ ఆయిల్ తీసుకోవాలని న్యూసే చూస్తున్నారు. చెప్తోంది. న్యూస్ చూస్తేనే ఒక్కొక్క కార్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఒక రీజన్ చెప్తున్నారు. ఈ దేశం ఇస్రాయేల్కి మద్దతుగా ఒకరు చెప్తున్నారు, వ్యతిరేకులు మరొకటి చెప్తున్నారు. ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి. అయితే బిబ్లికల్గా మీరు చూడాలి. అదే మన ఉద్దేశం. మన ఉద్దేశం ఇది ఎందుకు జరుగుతుందంటే, ఈ వార్ వచ్చి తర్వాత ఒక అతి పెద్దదైన వరల్డ్లో జరిగే ఎండ్ టైం ఈవెంట్స్కి ఇది ఒక స్టార్టింగ్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ వరల్డ్ వార్ ఎలా జరిగిందని చూస్తే, ఒక ఆస్ట్రియా దేశపు యువరాజుకి ఒక జర్మనీ దేశపు యువకునికి రోడ్లో జరిగిన తగాదా అది. అలా స్టార్ట్ అయింది. ఆ ఊర్లో ఒక పర్యాటకునిగా వెళ్తాడు, అతనితను కాల్చి చంపుతాడు. ఇప్పుడు ఆస్ట్రియా దండు వారి మీదకి వస్తుంది, కొన్ని దేశాలు జర్మనీకి మద్దతుకు వస్తాయి. ఇది అట్లే ఒక వరల్డ్ వార్గా మారింది. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ చూడండి, దానికి ఏంటి రీజనో చూడండి. హిట్లర్ ఒక్కొక్క దేశాన్ని పట్టుకోవాలని ఆశపడతాడు. అతని సరిహద్దులు ఒకవైపు పోలాండ్, రొమేనియా నుంచి స్కెచ్ చేస్తున్నాడు. అప్పుడు వారు అనుమతి ఇవ్వకపోతే ఆ దేశాన్ని పట్టుకుంటున్నాడు. పట్టుకుని ఏం చేస్తున్నాడు, తన దేశం నుండి ట్రాక్ వేస్తున్నాడు, రైల్వే ట్రాక్ వేస్తున్నాడు. ఇప్పుడు అలా జరుగుతూ ఉన్నప్పుడు రొమేనియా, పోలాండ్ ఏం చేస్తుందంటే ఇంగ్లాండ్ దగ్గరికి వెళ్ళి ఇది అడుగుతుంది, సహాయం అడుగుతుంది. ఇతను ఇలా పట్టుకుంటున్నాడు, మాకు సాయం చేయమన్నప్పుడు వరల్డ్ వార్గా మారుతుంది. అది ఎక్కడో ఆరంభమై వరల్డ్ వార్గా మారింది. ఇది వరల్డ్లీ రీజన్. అయితే ఈ రెండిటి వెనుక గాడ్ యొక్క ప్లాన్ ఏంటని చూడాలి. సో ఈ యొక్క వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ముగింపులోనే 2000 సంవత్సరాలుగా చెదరిపోయి ఉన్న ఇస్రాయేల్ అనే జాతి తిరిగి ఫామ్ అవడానికైనా సైన్ అది. సో బైబిల్ ప్రొఫెసీ నెరవేరుతుంది. ఇది ఉంచుకుని దేవుడు అది ఫామ్ చేస్తున్నాడు. సరే అండి, ఇప్పుడు లోక ప్రకారంగా చూస్తే దానికి వీళ్లే కారణం. ఫస్ట్ వరల్డ్ వార్కి వెంటనే దేవుడి కారణం కాదు, వీళ్లే కారణం. దానికి మధ్యలో దేవుడు తన పని చేస్తున్నాడు. ఇప్పుడు సర్ వైస్మెన్ ద్వారాను, బాల్ఫోర్డ్ ఆయన ద్వారాను ఇప్పుడు ఏమవుతుందంటే ఇస్రాయేల్ అనే దేశం ఫామ్ అవ్వడానికి సైన్ చేస్తున్నారు. దానికి బాల్ఫోర్డ్ డిక్లరేషన్ అనే పేరు 1917లో జరుగుతుంది, ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత. అలాగా చోటు చేసుకుంటున్నప్పుడు మీ భాషలో చెప్పాలంటే మంచి స్క్రీన్ ప్లే, మంచిగా నీట్గా దేవుడు వారిని ఎలా చేర్చాడో చూడగలము. సో అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ని మనం ఎలా చూడాలి? వరల్డ్ చూస్తున్నట్టుగా చూస్తే మనకి గాడ్ యొక్క ప్లాన్ ఏంటో తెలియదు. అదేవిధంగా సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ చూస్తే దేవుడు దేశాన్ని ఇచ్చాడు ఇస్రాయేల్కి. 1917లో బాల్ఫోర్డ్ డిక్లరేషన్ అయ్యింది. అయితే వీళ్ళు ఎవరూ సొంత దేశానికి రాలేదు, వారు ఉన్న దేశంలోనే సంతోషంగా ఉన్నారు, యూరోప్లో. అప్పుడు అమెరికా పెద్ద దేశం కాదు, అప్పుడే డెవలప్ అవుతూ, అంటే అగ్రరాజ్యం కాలేదు, ఇప్పుడున్న అమెరికాలా కాదు. అప్పుడు వీళ్ళందరూ యూరోప్లో అక్కడక్కడ సెటిల్ అయి ఉన్నారు, రష్యా, జర్మనీలో అలాగున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యాంటీ జ్యూయిష్, యూదులకు వ్యతిరేకమైన ఒక నియమాలు కలిగిన వ్యక్తులను ఏర్పరుస్తున్నాడు అన్ని వైపులా. ఆల్ ఓవర్ ద యూరోప్ వస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా యూదుల్ని కొడుతున్నప్పుడు యూదులకు అప్పుడే ఒక థాట్ వస్తుంది, మనకంటూ ఒక దేశం ఉండాలి, ఎప్పటికైనా మనం ఎక్కడ ఉండాలి, మన దేశంలోనే. ఇప్పుడు ఐసయ్యా 43లో దేవుడు చెప్తున్నాడు, 5-7లో నలువైపుల నుండి తీసుకొచ్చి చేరుస్తాను అంటున్నాడు. అవును, ఈ ప్రొఫెసీ అక్కడ జరుగుతుంది చూడండి. అదే చెప్తున్నాను, ఒక సంభవం జరిగేప్పుడు ఆ సంభవం వెనుక ఉన్న గాడ్స్ ప్లాన్ చూడాలి. మీరు ఆ ఓల్డ్ ప్లాన్ మాత్రం చూసినట్లయితే లోకస్తులకు ఉండేటువంటి అదే థాట్ మీకు ఉంటుంది, మరొకటి భయం వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పదలిచా. తర్వాత ఈ లోకస్తుడు ఎందుకు భయపడుతున్నాడో అదేలాగా మనం భయపడుతున్నాం. వాళ్ళకి ఎకానమీ భయం వస్తుంది, లైఫ్ థ్రెటనింగ్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండాలా లేదా, ఏం చేయాలి అనే థాట్ వస్తుంది. ఇవేవి కూడా మనకి రాకూడదంటే ఇది మనం బిబ్లికల్గా చూడాలి. బైబిల్ ఏం చెప్తుంది, దీని వెనుక ఏం జరుగుతుందని తెలిసినట్లయితే మీరు దిగులు పడాలి, మనం స్పిరిచువల్ గా లోతుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కరువు వచ్చింది, కరువు వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలియకపోవడం వల్ల ఇప్పుడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. అయితే కరువు వచ్చింది, ఐసక్కి తెలుస్తుంది మనం ఈ చోటు నుండి వెళ్ళకూడదని చెప్పి. అతడు అదే కరువులో అక్కడ ఉండాడు, కానీ వాక్యం చెప్తుంది దేవుడు అతన్ని ఆశీర్వదించాడని. సో మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆ గాడ్ యొక్క యాంగిల్ నుండి చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలన్నది అర్థమవుతుంది. లోకం అనుకున్నట్లే అలాగే కాంట్రరీ రివర్స్ అవుతుంది. మనల్ని చూసి నవ్వుతారు, పరిహారం చేస్తారు. అయితే మనం ఒకలాంటి దేవుడు ప్రెజెన్స్లోకి పోతూ పోతూ ఆయన రివీల్ చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు ఆ యొక్క ఓల్డ్ వ్యూకి, మీ వ్యూకి, గాడ్స్ వ్యూకి ఎప్పుడు ఆపోజిటే. ఏంటంటే ఆయన స్పిరిట్, ఇది ఫ్లెష్, రెండు ఆపోజిటే. అలాగుంటున్నప్పుడు ఇప్పుడు ఈ వార్, ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు జరిగే వార్ ఎటు వెళ్లేదిగా ఉందని చూస్తే, ఇప్పుడు అందరూ టీవీలో చెప్తున్నారు లేక మీడియాలో వచ్చేది చూస్తుంటే వీఆర్ అప్రోచింగ్ ద థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు. మనం ఎక్కడ థర్డ్ వరల్డ్ వార్ దగ్గరికి వెళ్ళిపోయాం, చాలా న్యూస్ ఛానల్స్ లో వేశారు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ అన్నది వెళుతూ ఉంది, అన్ని వైపులను జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఒక రోజు హీరోషిమా, నాగసాకి మీద ఏం చేస్తున్నారు, ఒక బాంబు వేస్తున్నారు. అప్పుడే దాని శక్తి అన్నది ఏమవుతుంది అందరికీ తెలుస్తుంది, ఒక తీవ్రత. ఆ విధంగా ఇక్కడ జరగాలి, ఆ విధంగా గొప్పగా ఏదో ఒకటి ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడే వరల్డ్కి ఇది థర్డ్ వరల్డ్ వార్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగేటువంటిదే థర్డ్ వరల్డ్ వార్.
ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఈరోజు ఇరాన్ ఇస్రాయేల్తో వార్ జరుగుతుందనేది మనం చూస్తున్నాం కదా. అయితే ఇస్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ యొక్క స్టేట్మెంట్ చూడండి. ఈ వార్ ఈరోజు ఆరంభం కాల 23 అక్టోబర్ 7లో ఆరంభమైందని చెప్తున్నాడు ఆయన స్టేట్మెంట్. అప్పుడే మొట్టమొదటిగా ఇస్రాయేల్కి అగెయిన్స్ట్గా ఒక దాడి జరుగుతుంది. అక్కడి నుండి ప్రారంభమై అట్లే మెట్టుమెట్టుకు పెరుగుతూ ఇప్పుడు ఎక్కడంటే ఈ చోటుకొచ్చి నుంచుంది. ఇది కూడా చూడండి, ఆరంభంలో ఏదో 2 దేశాలకు మధ్య ఆరంభమైనట్టుగా ఉండింది. ఇప్పుడు మీరు ఈ వార్లో చూస్తే 16 దేశాలు ఉన్నాయి. మీరు ఎహెచ్కేల్ 38:2 చదివి చూడండి. రోష్ అనే పదాన్ని దేవుడు అక్కడ చెప్పుంటాడు. వారెక్కడుండేవారని 39:2లో చూడండి. నాతన్ సైడ్లో ఉంటారు, ఉత్తర దిక్కు నుండి వస్తారు అని చెప్పడం అవుతుంది. అక్కడ గోగు, రోషు, మెషెక్ అని మనం చూస్తాం. గోగు అన్న మాటకి ఎలుగుబంటి అని పేరు. అదొక వర్డ్, ఎలుగుబంటికి యూజ్ చేసే వర్డ్. ఇది ఈనాటి నుండి 2000 సంవత్సరాలకు ముందైన ప్రాఫెసీ. ఇప్పుడు మన కంటికి ముందు జరుగుతుంది. సో ఈ వార్ ఓల్డ్ మట్టుకైతే ఎలాగన్నా కావచ్చు, పెద్ద వార్ అయి ఉంటుంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని చోటుకి వెళ్తుంది. కొందరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ వార్ కొంత సద్దమొనుగుతుందా. మీరు బాగా చదివి చూడండి. 23 అక్టోబర్లో ఇది స్టార్ట్ అయిందని ఇస్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్, ఒక కుట్టి బ్రేక్, ఎంతంటే ఒక 2 to 3 days, ఒక 5 days తర్వాత లెబనాన్తో పెద్ద వార్గా స్టార్ట్ అయింది. అట్లే తర్వాత సిరియాలోనికి వెళ్ళింది, తర్వాత ఈమెన్లోకి వెళ్ళింది. తర్వాత ఒక 12 days వార్ విత్ ఇరాన్, ఫస్ట్ ఫేజ్ చెప్తున్నా. ఆ తర్వాత చూస్తే ఒక చిన్న బ్రేక్ వచ్చింది. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఇక ముగిసింది అంతే, దీనికి పైన జరగదు అనుకున్నారు. అయితే ఎక్కడ వదిలారో అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వార్ తర్వాత ఎక్కడికి వెళ్తుందని చూస్తే మిగతా ఫేస్ ఆఫ్ కంట్రీస్లో జాయిన్ అవ్వాలి. అలా ఈ ఫేస్లో జాయిన్ కావాల్సిన ముఖ్యమైన వారిలో ఇటువైపు చూస్తే జర్మనీ, యూకే వీళ్ళందరూ ఇందులో చేరిపోయారు. ఇటువైపు ఇస్రాయేల్ వైపు చేరిపోయారు. ఇప్పుడు అమెరికాకి సపోర్టుగా వారి బేస్ అంతా ఇస్తున్నారు. ఇటువైపు ఉండే దేశాలు, గల్ఫ్లో ఉండే దేశాలు చూస్తే అమెరికాకి బేస్ ఇచ్చారు. అలా ఇచ్చిన వారందరూ కూడా ఇప్పుడు బహ్రెయిన్, ఇక వీళ్ళందరూ కూడా ఒకందులకు దెబ్బతింటూ ఉన్నారు. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ 2 భాగాలు అవుతున్నాయి. ఎవరికి హెల్ప్ చేయొచ్చు, ఎవరికి చేయకూడదు, లేక మధ్యస్థంగా ఉండొచ్చా అనే రీతిగా యోచిస్తున్నారు. ఏహెచ్కేల్ 38, 2, 5, 6 3 వాక్యాల్లో ఈ 2 దేశాల గురించి ఉంది. ఏహెచ్కేల్ 39లో ఈ దేశం గురించి ఉంది. ఈ వార్ వచ్చి ముగిసేప్పుడు వేరొక రిజల్ట్ని ఇస్తోంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చి జస్ట్ 2 దేశాలకు మధ్య యుద్ధం, దాని కొన్ని దేశాలు హెల్ప్ చేస్తున్నాయి, దీనికి కొన్ని దేశాలు హెల్ప్ చేస్తున్నాయి అనే రీతిగానే వెళుతుంది. కానీ దీని యొక్క ఎండ్ రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది వరల్డ్. అది మనము తర్వాత చెప్దాం. సో ఇప్పుడు ఈ వార్ ఎటువైపు వెళ్తుందని అడిగితే, ఇప్పుడు 2 దేశాలు వెపన్స్తోనే ఆరంభించారు. వీళ్ళు ఆయుధాలు ఉంచుకున్నారనే కదా ఆరంభించారు. ఇది అది దాటి ఐడియాలజీలోకి వెళ్తుంది. ఇజ్రాయెల్ అంటే నచ్చని గ్రూపు, ఇజ్రాయెల్ అంటే నచ్చే గ్రూపుగా మారుతుంది. అది వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీలోకి వెళ్తున్నప్పుడు ఇది గొప్ప తాకిడిని ఏర్పరుస్తుంది. ఇది ఎక్కడుందని చూస్తే ఏహెచ్కేల్ 13లో ఉంది. అసలు పట్టుకోవాలనే వస్తారు. ఈ ఒక్క దేశము మధ్యలో కూర్చుని అన్ని సమస్యలు చేస్తుంది. ఇంతకీ వీళ్లే కారణమనే సీన్ అంతటా వెళుతుంది ఇప్పుడు. సో వీళ్ళని మరి టేక్ ఓవర్ చేద్దామని చెప్పి వీళ్ళని చుట్టి అన్నీ జరుగుతాయి. యేసు చెప్తున్నాడు, యెరూషలేమును దండ్లు చుట్టి ముట్టును అని అంటున్నాడు. యెరూషలేం చుట్టూ ఇప్పుడు యెరూషలేం మీద సైన్యం మోహరించింది. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ చూస్తే యెరూషలేం మీద ఎగరణ ఆరంభించాయి. సో ఇది మరో ఘట్టానికి వెళ్తున్నప్పుడు ఇస్రాయేల్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా అయిపోతుంది. ఇస్రాయేల్కి ఒక బ్యాచ్ ఆఫ్ దేశాలు వీళ్ళందరూ చేరే ఇది ఫేస్ చేయబోతారు. ఇదే ఈ వార్ యొక్క నెక్స్ట్. ఇప్పుడు ఇది సాధారణంగా 2 దేశాల మధ్య ఆరంభమై ఇది వరల్డ్ వార్గా వెళ్ళి ఒక గొప్ప మార్పు లేక గొప్ప తాకిడి లోకంలో కలుగజేస్తుంది. ఇప్పుడు మాథ్యూలో మరి తిరిగి అదే విషయానికి వస్తున్నాను. డిసైపుల్స్ అడిగినప్పుడు అప్పుడున్న సినారియో వేరు. ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నను మనం అడుగుతున్నాం. ఈరోజు జరిగినవి, జరగబోయినవి అని ఇవి మనం చూస్తున్నాం. భయపడకుడి అని చెప్తున్నాడు. ఇవన్నీ వింటుంటేనే కొంచెం భయం వస్తుంది. అయితే భయపడకుడే అంటున్నాడు. అప్పుడు భయం లేకుండా మనం దేవునిలో ఉండాలంటే అందుకు మన ప్రేక్షకులు ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? లేదు, ఇదేంటంటే దీనిని గురించి బైబిల్ నుండి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈజిప్ట్ అంతా ఒక గొప్ప తెగులు వచ్చింది కదా. మొదటి 9 తెగుళ్లను చూడండి. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలీలుండిన గోషెను దేశం విరాయించబడిందని ఉంటుంది. అక్కడ మాత్రం ఉండలేదు. అదేవిధంగా యెరూషలేములో ఒక పెద్ద సమస్య వస్తుంది. అప్పుడు చూస్తే ఒక గొప్ప క్షామం. అయితే ఏలియా ఉన్న ఇంటిలో మాత్రం తక్కువ కాలేదని ఉంటుంది. అక్కడ మాత్రం ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అక్కడ క్లియర్గా ఒక సెపరేషన్ ఉంది. ఉంటుంది. అదేవిధంగా ఇశ్రాయేలీయుల నిబంధన పెట్టి ఎత్తుకుని ఫిలిస్తీయులు వెళ్ళిపోతారు. జడ్జెస్లో ఉంటారు. బాగా గమనించండి.
అక్కడ వాళ్ళు తెగుళ్ల చేత బాధించబడతారు. అవును. అది ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లెస్సింగ్ మారుతుంది. కరెక్ట్. అప్పుడు ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడు కదా అవును. దైవజనులకి మిగతా వారికి. ఈ డిఫరెన్స్ని మనకి దేవుడు చూపిస్తాడు. ఉమ్, నేను చెప్తున్నా, దేవుని ప్రజలకి మిగతా వారికి డిఫరెన్స్ ఉంది. అయితే ఇందులో ఏంటి సమస్య ఉందంటే క్రైటీరియా ఒకటి ఉంది. ఆ, ఇప్పుడు నేను ఎలాగైనా ఉంటా, దేవుడు నన్ను భద్రంగా చూసుకుంటాడనేది కాదు. ఇప్పుడు చివరి కాలంలో ఒక వర్డ్ అధికంగా మిస్యూస్ అవుతుంది. ఉమ్, దానికేం పేరంటే కృప అనే పేరు. అసలు కృప అనేది ఏంటంటే మీరేది చేసినా మిమ్మల్ని పరలోకానికి చేర్చేది కృప కాదు. మీరు ఎంత పరిశుద్ధంగా ఉన్నా పరలోకానికి వెళ్ళలేరు, ఎందుకంటే అటువంటి స్థలం అది. ఉమ్, ఆ స్థలానికి మిమ్మల్ని కొనిపోవడానికి ద్వారము తెరిచి తన జీవాన్ని ఇచ్చాడు. దానికి పేరే కృప. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. అబ్రహాము వంటి విశ్వాసం మనకి ఈరోజు ఉందా? జాకబ్కు ఉండినటువంటి ఆ యొక్క కమిట్మెంట్ మనకుందా? వినడానికి బాగుంది, లేదు. కానీ ఉందా అనేది లేదని మనం కొంచెం డీప్గా డీప్గా ఆలోచించాలి. యోచించాలి. ఇప్పుడు జోసెఫ్ దగ్గర ఉన్నటువంటి ఆ గాడ్ మనల్ని చూస్తున్నాడనే ఫియర్ మనకు గాడ్లీ క్యారెక్టర్. గాడ్లీ క్యారెక్టర్ ఉందా మనకి? కానీ తనే హెవెన్లోకి వెళ్ళలేని ఒక కాలం ఉండింది, జీసస్ క్రైస్ట్ వచ్చేంత వరకు. ఆయన వచ్చే హెవెన్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అటువంటి స్థలానికి మీరు నేను వెళ్తున్నాం. దానికి పేరే కృప కదా. ఎంత గొప్ప కృప. ఎంతటి కృప! దానికి నేనొచ్చి ఎలాగున్నా గాని వెళతాను. అదంతా దేవుడు కృపగలవాడు. ఏం చేసినా వెళ్తానంటే ఎలాగైనా జీవించొచ్చు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక కండిషన్ పెడుతున్నాడు. నేను నిన్ను కాపాడతా. ఐగుప్తులు మరణిస్తారు, కానీ మీరు చావకుండా కాపాడతాను. ఒక కండిషన్, గొర్రెపిల్ల రక్తము కొమ్ముల మీద పూయుము. ఇదే లోబడేందుకు గుర్తు. అవును. క్లియర్ గా చెప్పాడు. చలిన ఇంటిలోకి రాల. అవును. అవునా? అవును. ఇప్పుడు పూసామా లేదా? పూస్తున్నామో లేదో, నేను ఇశ్రాయేల్ని, మా నాన్న ఇశ్రాయేలీయుడు, మా తాత ఇశ్రాయేలీయుడు అంటే తెగులొస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఆ విధేయతను అన్ని చోట్లను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఉమ్, అన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. న్యూ టెస్ట్మెంట్లోనూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చు వరకు యెరూషలేములో వేచి ఉండండి చెప్తున్నాడు. చెప్పాడు. అక్కడ ఉండాలి కదా. ఉమ్, ఇద్దరు బయలుదేరి అమ్మాయి గ్రామానికి వెళ్ళారు, శిష్యులిద్దరును. ఇతడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ ఇద్దరితోనూ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఉమ్, వారు ఆ వెంటనే బయలుదేరారు. ఆ రాత్రే వెంటనే బయలుదేరి యెరూషలేముకి వచ్చారు. అప్పుడు నేను చెప్పిన చోట ఉంటేనే గాని అది దొరుకుతుందని న్యూ టెస్ట్మెంట్లోనూ ఉంది. ఉమ్, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే, ఎలాగున్నా గాని నేను కాపాడబడతా, ఏం చేసినా కాపాడబడతా, నేను కూర్చుని చర్చిలో అన్ని అక్రమాలు చేస్తాను, అన్యాయమంతా చేస్తా. అయితే దేవుడు కృపగలవాడు చూడండి. అలాగంటే ఇది ఎటువంటి మైండ్ సెట్టు? అస్తమానం మా ఫ్రెండ్ ఒక మాట చెప్తాడు, దీనికి పేరు హ్యూమన్ అరగెన్సీ అంటాడు. ఉమ్, దేవుడు చెప్పినా గాని నేను తెగింపుగా ఇలాగే చేస్తా, అయితే దేవుడంటే అదంతా కాదండి, దేవుడు మంచోడు ఉమ్, అనేటువంటిది ఏం బేసిస్ అది? సో దీని నుండి మనల్ని ఖచ్చితంగా దేవుడు భద్రపరుస్తాడు అంటున్నాడు. అయితే ఆయన మాటకి లోబడి ఆయన చెప్పినట్టుగా ఉన్నవారే. ఉమ్, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు విషయంలో తండ్రితోనే ఉన్నాడు పెద్దవాడు. తండ్రి కూడా ఉంటూ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు. అయితే తండ్రికే పనిచేశాడు. వీడు బయటకు వెళ్ళినవాడు మారాడు, వచ్చేశాడు. తండ్రి కూడానే వర్క్ చేస్తున్నాడు. అప్పుడు పనిచేసేది డూయింగ్ గాడ్స్ వర్క్ డజంట్ గ్యారంటీ యూ అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. 100% మీరు కూడా ఉండటం వల్ల ఉమ్, అన్నీ కరెక్ట్ అని అర్థం కాదు కదా. ఇప్పుడు జూడాస్ ఎక్కడ ఉండాడు? కూడానే ఉన్నాడు. క్రైస్తోనే ఉన్నాడు కదా. ఉమ్, One of the disciples. అయితే అదే కాలఘట్టంలో క్రైస్తో లేనివాడే కదా పౌలు. ఆయన కూడా లేడు. అదే ఏజ్ కదా, ఆయనతో కూడా లేడు. అయితే తను అగెన్స్ట్గా ఉండాడు అవును. క్రైస్ట్ విషయంలో. అవును. అయితే ఈరోజు పౌలే కదా సెయింట్ పాల్గా మారాడు. జూడాస్ ఏమయ్యాడు? అవును. అప్పుడు మీరు కూడా ఉంటున్నారా దూరం ఉంటున్నారా అనేది రెండవది. విధేయులమా కాదమా అనేదే కాన్సెప్ట్. ఒబీడియన్స్ ది వెరీ క్యాల్కులేషన్. ఇంపార్టెంట్. మరి ఈ రోజు వచ్చి చర్చ్ అన్నది నేను ఏ డినామినేషన్ చెప్పడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాంగ్రిగేషన్. అది అందరికీ మనం ఎవరిని విమర్శించడం లేదు. అది ముఖ్యం కాదు. కాదు, మన పని కాదు. రెడీ చేయండి. దీనికి పైన రెడీ చేయడానికి టైం లేదు. ఇక చర్చ్ మాట్లాడాల్సింది, బోధించాల్సింది, వేచి ఉండవలసింది క్రీస్తు యొక్క రాకడ కోసమే. దానికేం చేయాలనేది పరిశోధించుకుంటూ నీవు నీ దేవుని ఎదుర్కొన సిద్ధపడమని వాక్యం ఆమోసులో ఉంది. సో ఆ యొక్క సిద్ధపరుస్తున్నటువంటి పని మాత్రమే చేయాలి. అది చేస్తూ చర్చ్ వేచి ఉంటే చాలు, రాకడలో వెళ్ళొచ్చు. అప్పుడు ఆ 7 సంఘాలు ఉన్నాయి కదా, ఆ 7 సంఘాలు ప్రాఫిటిక్ గా చెప్పినది కరెక్ట్ గా కోరలేట్ అవుతుంది. మొదటి ప్రేమను విడిచితివి, అప్పుడు నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క చర్చ్తో ఒక్కొక్కటి చెప్తూ వస్తాడు. నేటి కాల పరిస్థితికి చూడండి, వారు జరుగుతోంది, మీరు భయపడకూడే అంటున్నాడు, చెప్తున్నాడు. అయితే ఆ 7 సంఘాలను మనం థింక్ చేసినప్పుడు ఎక్కడో మనమైతే కరెక్ట్గా సింక్ అయి వస్తున్నట్లు అనిపిస్తుంది.
ఓఆర్ అదే మనం 7వ సంఘ కాలఘట్టంలోనికి వచ్చి చేరాము. మ్మ్. అప్పుడు మనము సిద్ధపడి ఆయన ఎలా ఎదుర్కోవాలో ఏం చేయాలన్నది మాత్రం చర్చ్ చూసుకోవాలి. 2 ఎపిసోడ్స్ మనం యోచించాం. ఈ ఎపిసోడ్లో మనం బైబిల్ నుండి ఎందుకు ఇది స్టార్ట్ అయింది అలాగని మనం మాట్లాడాం. అది కాకుండా భయపడకూడి అని చెప్పడం వెనుక ఏముందని మనం మాట్లాడాం. కృప అనేది చాలా అబ్యూస్ చేయకండి అని అంటున్నారు. ఓకే, కృప కలిగిన దేవుడే, అయితే హెచ్చరికగా ఉండండి, దానికి కండిషన్స్ ఉన్నాయి అంటున్నారు. మరో కార్యక్రమంలో మనం ఏం చూడబోతున్నాం? ఇప్పుడు ఈ వార్ ఎన్ని విధాలైన తాకిడి ముగిసిన తర్వాత మ్మ్. వార్ పోస్ట్ వార్ అదే చాలా ఇంపార్టెంట్. మ్మ్. అది తెలిస్తే గానీ ఇప్పుడు మనం ఈ వార్లో సిద్ధపడి గురించి ఉండగలం. చెప్పగలం. సో దాని గురించి మనం చూడొచ్చు. సో హౌ టు బి ప్రిపేర్డ్ సో దట్ అనేది మీరు క్లియర్గా మరో కార్యక్రమంలో తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. మరో కార్యక్రమంలో పార్ట్ 2 ఈ పార్ట్తో కలిసి చూద్దాం. చాలా సంతోషం. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.